హాయ్ అండి. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? స్పెషల్ ఏంటంటే ఎగ్ కీమా అయితే చేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేయండి, ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో చూసేసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్, టమాటా, మిర్చి, కరివేపాకు, ఇక తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ కొత్తిమీర, ఇంకా కావాల్సిన గరం మసాలాలు అవన్నీ అయితే ముందు ఎగ్స్ కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఫస్ట్. ఇక తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసేసుకోండి. నూనె వేడెక్కాక మనం యాక్చువల్గా బిర్యానీ దినుసులు వేయాలి. నేను మర్చిపోయి ఫస్ట్ మిర్చి వేసేసి కరివేపాకు, ఆనియన్ వేసేసాను, స్కిప్ అయిపోయింది. ఫస్ట్ అయితే బిర్యానీ దినుసులు వేసేసుకోండి. వేసేసాక ఆనియన్ కూడా వేసేసి మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకోండి. నేను ఇప్పుడు స్కిప్ అయిపోయి మర్చిపోయి నేను ఆనియన్ వేసిన తర్వాత వేసాను. ఏం కాదండి, ఇలా స్మెల్లే కదా, ఆయిల్లో వేగుతూనే ఉంటుంది ఆనియన్తో పాటు, మంచిగానే ఉంటుంది. ఇలా కూడా ఎప్పుడైనా మర్చిపోయి వేయలేదుగా అని అనుకోవద్దు, ఇప్పుడైనా వేసేయచ్చు, ఆనియన్ వేసాకైనా ఏం కాదు. ఇక మూత పెట్టేసుకొని ఒక 5 minutes 10 minutes పక్కన పెట్టేసుకోండి. మరి హైలో అయితే వద్దండి, సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. చపాతీలో కానీ ఇక నాన్స్లో వాటిల్లో కూడా ఎగ్ కీమా అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసాను. ఇక నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత అయితే ఇక టమాటాస్ కూడా వేసేసుకోండి, మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. ఒక ఎంత అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా, పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ రాకుండా. మీకు చపాతీలోకి ఏం కర్రీస్ అన్ని ఇష్టమో కామెంట్లో చెప్పేసేయండి. ఇంకేమన్నా నా నుంచి స్పెషల్స్ ఐటమ్స్ ఏమన్నా కావాలన్నా కూడా కామెంట్లో అడగండి, నేనైతే చేయడానికి రెడీగా ఉన్నాను. ఏమేమి కర్రీస్ కావాలో అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పేసేయండి. ఇక టమాటా వేసాక టమాటా మంచిగా మగ్గిపోవాలండి. అది మగ్గటానికి అయితే టైం పట్టేది. ఒక 5 minutes 10 minutes అయితే మూత పెట్టేసుకొని అలా ఉండండి, మగ్గిపోతుంది. ఇక అయిపోయాక కారం, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ అయితే నూనె పైకి తేలేదా కొంచెం, తర్వాత వాటర్ పోసేసుకోండి. ఈ లోపల నేనైతే ఎగ్స్కి పొట్టు తీసేసుకొని మంచిగా, అదేనండి తురిమేది ఉంటుంది కదా, నేనైతే అది చూపించలేదు మీకు, దాంతో అయితే తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. అలా కీమాకి అయితే తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో ట్రై చేయండి అలా. మూత పెట్టేసుకొని ఇప్పుడైతే మూత తీసేసి వాటర్ అయితే పోసాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసి ఒకవేళ సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచిగా. ఇక నేనైతే ఎలా తురుముకున్నాను, నేనైతే 4 eggs తీసుకున్నాను. 4 eggsకి ఇగో చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇక తీసుకొని మొత్తం ఎగ్స్ వేసేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 minutes సిమ్లోనే ఉంచేసుకొని ఒక 10 minutes ఉంచేసుకోండి. ఇక ఫైనల్గా చూడండి ఎలా ఉంది, కొంచెం వాటర్గా ఉంది కాబట్టి ఈ వాటర్ కూడా కొంచెం ఇనికేదాకా ఉంచుకొని మళ్ళీ ఒక 10 minutesకి చూస్తే చూడండి ఎంత దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా చాలండి, కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడానికి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్